కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం చాలా మందికి. అందుకని విదేశాలకు చెక్కేస్తుంటారు. కానీ మన గెడ్డపైన ఎంతో విలక్షణమైన ప్రదేశాలు, కట్టిపడేసే సహజమైన ప్రకృతి దృశ్యాలు, మిస్టరీ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వెరైటీ వంటకాలకు నెలవైన ప్రదేశాలతో సహా వైవిధ్యభరితంగా ఆహ్లాదకరంగా ఉండే సుందర ఉద్యానవనాలు ఎన్నెన్నో ఉన్నాయి. స్వదేశానికి మించిన గొప్ప పర్యాటక ప్రదేశం మరొకటి లేదు అనేలా బెస్ట్ ఆఫ్ బీట్ ప్రదేశాలు ఎన్నో మన నేలలోనే ఉన్నాయి. అంతేకాదు ఈ ఏడాది బెస్ట్ ఆఫ్ బీట్ ప్రదేశంగా ఓ ప్రసిద్ధ లోయ గోల్డ్ అవార్డును కూడా దక్కించుకుంది. ఇంతకీ మన సొంత గడ్డలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఏంటో మనము చూద్దాం రండి. ప్రతిష్టాత్మకమైన అవుట్లుక్ ట్రావెలర్ అవార్డు 2023లో బెస్ట్ ఆఫ్ బీట్ ప్రదేశంగా ఉత్తర కాశీలో కుప్వారా జిల్లాలోని లోలాబ్ వ్యాలీ బంగారు పథకాన్ని గెలుచుకుంది. వాడి ఈలో ల్యాబ్ లేదా లోలవ్ అని పిలిచే ఈ లోలాబ్ వ్యాలీ అద్భుతమైన ప్రకృతి అందానికి, ప్రశాంతతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. పైగా ఈ ప్రదేశాన్ని భారత్లో దాగి ఉన్న అద్భుతమైన రత్నంగా వివర్ణిస్తారు. యాపిల్ తోటలు, మెలికలు తిరిగిన నదులతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. కుప్వారాకు ఉత్తరంగా 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఐకానిక్ ప్రదేశం ఉంది. ఈ లోలాబ్ వ్యాలీ ఎంట్రీ గేటు నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ప్రారంభమవుతాయి. విశాలమైన పర్వత శ్రేణులతో ఓవెల్ ఆకారపు లోయ నుంచి జర్నీ మొదలవుతుంది. పర్యాటకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్న కలరస్ గుహలకు ఆకర్షితులవుతారు. ఇక్కడ నుంచి నేరుగా రష్యాకు చేరుకునేలా మార్గం ఉందని, పైగా ఈ గుహ లోపల భారీ నీటి వనరులను దాచిపెట్టారని స్థానిక ప్రజలు కథలుగా చెప్పుకుంటుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తన వంతుగా ఈ లోయను మంచి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దింది. ఈ ఆధునిక కాలంలో విద్యుత్ సౌకర్యం గుజరాత్లోని నరారా మెరైన్ నేషనల్ పార్క్. ఇది భారతదేశంలోని తొలి సముద్ర జాతీయ ఉద్యానవనంగా చెబుతారు. గుజరాత్లోని జామ్నగర్ కు కొద్ది దూరంలోనే ఉంది ఇది 3 పార్కులుగా విభజించబడి 42 చిన్న ద్వీపాల మాదిరి విస్తరించి ఉంది. ఈ ప్రదేశం పగడాలు, ఆక్టోపస్, ఎనిమోన్స్, పఫర్ ఫిష్, సముద్ర గుర్రాలు, పీతలు వంటి వాటికి నెలవు. హిమాచల్ ప్రదేశ్లోని యాండ్రెట్టా పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ప్రదేశం. ఇది పారాగ్లైడింగ్ కి ప్రసిద్ధి. అంతేకాదు ఈ యాండ్రెట్టాని కళాకారుల కాలనీ అని కూడా అంటారు. దీన్ని 1920లలో ఐరిష్ థియేటర్ ఆర్టిస్ట్ నోరా రిచర్డ్స్ స్థాపించారు. ఇక్కడ కుమ్మరి దగ్గర నుంచి హస్త కళాకారుల వరకు ఎందరో కళాకారులు ఉంటారు. వారందరి నైపుణ్యాలను తిలకించొచ్చు, నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ శోభా సింగ్ ఆర్ట్ గ్యాలరీ మరింత ప్రసిద్ధి. తమిళనాడులో ఉన్న తరంగంబాడి మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఈ తరంగంబాడిని అనువదిస్తే గాన తరంగాల భూమి అనే అర్థం వస్తుంది. గతంలో ట్రాంక్వి బార్ అని పిలిచేవారు. ఇది అనేక బీచ్లు కలిగిన ప్రదేశం. ఇది చరిత్రలో నిలిచిన పట్టణం. గత కాలం గురించి లోతుగా తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్న డానిష్ కోట మరింత ఆకర్షిస్తుంది. దీన్ని 1620లలో నిర్మించారు. ఈ కోటని డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు స్థావరంగా ఉపయోగించుకున్నట్లు చెబుతారు చరిత్రకారులు. ఇక్కడ తప్పక సందర్శించాల్సింది న్యూ జెరూసలేం చర్చి. దీన్ని భారతీయ యూరోపియన్ నిర్మాణాల కలయికతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఆనంద నగరం సిగా నిలిచింది. ఇది ఈ రోజు మన టాపిక్. మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మరిన్నో వీడియోస్తో మేము మీ ముందుకు రాగలం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.